కృష్ణానదిపై కొత్తగా డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి రాబోతోంది. కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు పాత బ్రిడ్జి పిల్లర్లు కూల్చివేత కూడా ప్రారంభించారు. విజయవాడ గూడూరు 3 లైన్ కారిడార్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడలోని కృష్ణానదిపై అధునాతన డబుల్ రైల్వే లైన్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణానదిలో ఇప్పుడు తొలగిస్తున్న పాత రైల్వే బ్రిడ్జి స్థానంలోని నూతన వంతెనను త్వరలోనే అంకురార్పణ జరగబోతోంది. విజయవాడలో ఉన్న కృష్ణానదిలో 2 రైల్వే బ్రిడ్జిలు ప్రజెంట్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి మధ్యలో కొత్తగా డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జ్ అతి త్వరలో రైల్వే శాఖ నిర్మించబోతుంది. 130 ఏళ్ల కింద నిర్మించిన పాత రైల్వే బ్రిడ్జిని 30 ఏళ్ల కిందటే రైల్వే ట్రాక్ను తొలగించారు. కానీ రైల్వే పిల్లర్స్ ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ వీటిని తొలగించే పనులు చేస్తున్నారు. వీటిని తొలగించిన వెంటనే కొత్త రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభించబోతుంది రైల్వే శాఖ. కృష్ణానదిపై చారిత్రక పాత రైల్వే బ్రిడ్జి స్థానంలో డబుల్ రైల్వే లైన్ బ్రిడ్జి ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. తొలగిస్తున్న పాత రైల్వే బ్రిడ్జి స్థానంలో నూతన రైల్వే వంతెనను అతి త్వరలోనే నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నూతనంగా నిర్మించే డబుల్ లైన్ అధునాతన బ్రిడ్జి నిర్మాణాన్ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్మించబోతోంది. కొత్త వంతెనలో ఒక లైన్ను డిఎఫ్సికి కేటాయించనున్నారు. డిఎఫ్సి అంటే కేవలం సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మించే హైస్పీడ్ హై కెపాసిటీ రైలు మార్గమని అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ నిర్ణయంతో కృష్ణానదిపై బ్రిటిషర్ల హయాంలో నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో జ్ఞాపకంగా మిగిలిపోతోంది. విజయవాడలో 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రిటిష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి రాబోతోంది. 1893లో ప్రారంభించిన ఈ బ్రిడ్జి స్థానంలో కొత్తగా డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించడం కోసం రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. గతంలోనే ఈ బ్రిడ్జిపై ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయగా ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించిన మిగిలిన పిల్లర్లను కూడా తొలగించే పనులు చేపట్టారు. 1856 ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్ఎం రైల్వేలో విజయవాడ ఒక భాగంగా ఉండేది. 1893లో కృష్ణానదిపై 3 కిలోమీటర్ల పొడవున మీటర్ గేజ్ విధానంలో ఈ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి కృష్ణా ప్యాలెస్ గా పేరు కూడా పెట్టారు. 1985 వరకు ఈ వంతెన సేవలు అందించింది. 1993లో అధికారికంగా ఈ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జిని తొలగించారు. అప్పటి నుంచి ఆ పిల్లర్లు మాత్రమే ఉండిపోయాయి. కృష్ణానదిపై 1970లో 2వ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అది 1993లో అందుబాటులోకి వచ్చింది. దీనిని డబుల్ లైన్ బ్రిడ్జిగా నిర్మించారు. ఈ డబుల్ లైన్లో ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్న లైన్ను వెస్టర్న్ బ్రిడ్జి అని, పాత బ్రిడ్జి వైపు ఉన్న లైన్ను న్యూ వెస్టర్న్ బ్రిడ్జి అని పిలుస్తారు. ప్రస్తుతం వెస్టర్న్ బ్రిడ్జి మీదుగా గూడూరు నుంచి విజయవాడకు 1 వే రాకపోకలు నడుస్తున్నాయి. న్యూ వెస్టర్న్ రైల్వే బ్రిడ్జి మీదుగా విజయవాడ నుండి గూడూరు వైపు రాకపోకలు 2 సాగుతున్నాయి. విజయవాడ గూడూరు ఎగువ మార్గంలో ఉన్న రద్దీని నివారించడానికి చేపట్టిన 3వ లైన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చివరి దశలో కృష్ణానది మీదుగా విజయవాడకు అనుసంధానం కావలసి ఉంది. అలాగే అదే మార్గంలో 4వ లైన్ కూడా రైల్వే అధికారులు సర్వే చేసి రైల్వే బోర్డుకు పంపారు. ఈ నేపథ్యంలో 2 లైన్లు రైల్వే బ్రిడ్జికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో ఒక లైన్ను పూర్తిగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గూడ్స్ రైలు కోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి పూర్తయితే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ల కోసం గూడ్స్ రైళ్లను ఆపాల్సిన అవసరం కూడా ఉండదని అంటున్నారు. కొత్తగా నిర్మించబోయే డబుల్ లైన్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే సరుకు రవాణా వేగవంతంతో పాటు లాజిస్టిక్ ఖర్చులు తగ్గబోతున్నాయి. గూడూరు, విజయవాడ ప్రాంతాల మధ్య సూపర్ ఫాస్ట్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రసాదాకుల, విజయవాడ నుంచి.